అంటే సార్ ఇప్పుడు మానవ పరిణామ క్రమంలో మనం వద్దన్నా, అవునన్నా రాను రాను సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతది. సో కూర్చొని 8 గంటలు లేదా 10 గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాంతోని కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి యాక్చువల్‌గా. ముఖ్యంగా ఇందులో వ్యాయామానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వని వాళ్ళకి ఇబ్బందులొస్తున్నాయి. మీరు అంటే గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి, వ్యాయామం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు వ్యాయామం విషయంలో తప్పక చేయాల్సిన పనులేంటి? వ్యాయామం వల్ల బాడీ మీద ఉన్న ఎఫెక్ట్స్‌ని ఐ కెనాట్ ఎంఫసైజ్ ఎనఫ్. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏమి వ్యాయామం చేయని వాళ్ళకి కంటే నడిచేవాళ్ళు బెటర్. నడిచే వాళ్ళకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ అని ఇట్లాంటి వాళ్ళు చేసే బెటర్. వాళ్ళకంటే ఇంకా రెగ్యులర్గా స్పోర్ట్ ఆడి చేసేవాళ్ళు ఇంకా బెటర్. సో స్టడీస్ ఏం చూపించినాయి అంటే, ఈవెన్ ఇఫ్ యూ కెన్ డూ 2500 steps a day, benefits of that on the body on the whole in controlling modifiable risk factors is huge అనమాట. My only advice, get up and walk. Get up and start walking today. సో నేను లండన్లో ఉన్నప్పుడు పబ్లిక్ ట్రైన్స్ ఎక్కువ వాడేవాళ్ళం కదా, మెట్రో అంటాం. అక్కడ ఒక పోస్టర్ ఉండేదన్నమాట, బాగా గుర్తు ఇప్పటికి. నేను చాలామంది పేషెంట్స్ షేర్ చేశాను. ఒక లావాటి అమ్మాయి సైకిల్ మీద మెల్లిగా తొక్కుతున్నట్టు ఉంటుంది అనమాట. దాని క్యాప్షన్ ఏమని ఉంటుందంటే, దిస్ గర్ల్ కెన్ డూ అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, షీఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్. షీఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, గెటింగ్ అవుట్ ఆఫ్ ద సోఫా అండ్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ అనమాట. సో వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, అన్ని ఎక్స్క్యూజెస్. ఐ థింక్ ద ఫిట్ యు ఆర్, ద హెల్దియర్ యు ఆర్. ఆహారం విషయంలో ముఖ్యంగా అంటే ఏం తింటే హార్ట్ రిస్క్లు పెరుగుతుంది, ఏం మానేస్తే బెస్ట్? అంటే ఇప్పుడు సాధారణంగా నాన్ వెజ్ కావచ్చు, రెడ్ మీట్ కావచ్చు, ముఖ్యంగా ఆయిల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఎల్డిఎల్, హెచ్డిఎల్కు మనకు దాని నియంత్రణలో ఉంచాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సో మా సీనియర్ ఫిజిషియన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా బాగా చెప్తారు ఇది డైట్ గురించి. స్వీట్స్, షుగర్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అంటే మైదా కంప్లీట్లీ అవాయిడ్. ఎనీ మీట్, 4-legged యానిమల్ మీట్ అవాయిడ్. అంటే మటన్ ఇట్లాంటివన్నీ, పోర్క్, బీఫ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ అనమాట. లీన్ మీట్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఓకే. ఫిష్ ఈజ్ ఓకే, ఎగ్స్ ఆర్ ఓకే, ఇట్లా. అండ్ నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. తెల్ల ఫుడ్ ఐటమ్స్ అన్ని రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ ఫుడ్ ఐటమ్స్, రైట్? వైట్ రైస్ రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ రైస్, వైట్ పాస్తా రీప్లేస్ విత్ బ్రౌన్ పాస్తా, వైట్ బ్రెడ్ రీప్లేస్ విత్ బ్రౌన్ బ్రెడ్. మినప దోశల కంటే పెసరట్టు బెటర్, బికాజ్ ఇట్స్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ఇట్లాంటివి అనమాట. ఆయిల్స్ విషయానికి వస్తే, పామ్ ఆయిల్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ పనికిరాదు. ఐ థింక్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడచ్చు, బట్ ఏంటంటే చేంజ్ ఇట్ ఆల్ ద టైమ్, సో దట్ దాని టాక్సిక్ ఎఫెక్ట్స్ అక్యుములేట్ కాకుండా ఉంటాయి అనమాట. బట్ బాటమ్ లైన్ ఈజ్ యూజ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.